దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు. భౌతికంగా మనం వేరు ప్రాంతాలు ఉన్నా దేవుని సముఖములో ఏక మనసుతో ఏకాత్మతో మనం ప్రార్థించినప్పుడు శక్తివంతమైన కార్యాలు చేసే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కొరిటన్ బూమ్ అనేటువంటి ఒక కొరియన్ పాస్టర్ గారు ఇలా అన్నారు, ప్రార్థన శక్తివంతమైంది. మనం ప్రణాళికలు రూపొందిస్తున్నప్పుడు సాతానుడు నవ్వుతాడు. మన విరామం లేకుండా కష్టపడి పని చేస్తున్నప్పుడు సాతానుడు బిగ్గరగా నవ్వుతాడు. అయితే మనం ప్రార్థించినప్పుడు మాత్రం వాడు ఒడుగుతాడు. ప్రత్యేకంగా సంఘము కలిసి ప్రార్థించినప్పుడు వాడు మోకాళ్ళపై వంగి వణుకుతాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన శక్తివంతమైంది. ప్రణాళికలు వేయటం వేరు, ప్రార్థించటం వేరు. ప్రణాళికలు వేస్తున్నప్పుడు వాడు దూరం నుంచి చూసి నవ్వుతాడంట, మీ వల్ల కాదులే, మీరు ఆఖరి వరకు పోలేరులని. మనం కాస్త ఒళ్ళొంచి కష్టపడి పని చేస్తున్నప్పుడు వాడు బిగ్గరగా నవ్వుతాడంట వేళం చేస్తూ. కానీ మనము కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు మాత్రం వణికిపోతాడు. కాబట్టి ఈ ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి నేను ప్రతిరోజు అదే జ్ఞాపకం చేస్తున్నాను. ఈ 30 days కూడా మనము కేవలము వాక్యం మాత్రమే కాదు, కానీ శ్రేష్టమైన వాక్యం వింటున్నాం. మనము ఎక్లీషియాలజీ అనేటువంటి సబ్జెక్ట్ ని మనము మొదటి నుంచి కూడా నేర్చుకుంటున్నాం. సంఘం ఏమై ఉంది, దేవుని చిత్తములో సంఘం ఎలా ఉండాలి, అలాగే బైబిల్ ఉన్నటువంటి కొన్ని సంఘాలను ఇప్పటికీ దాదాపుగా 5-6 సంఘాలు మనం చూసి వస్తాం. అంతియోక సంఘం గురించి నేర్చుకున్నాం, ఫిలిప్పీ సంఘం గురించి నేర్చుకున్నాం, ఎఫెషియన్స్ లో ఉన్నటువంటి సంఘం గురించి నేర్చుకున్నాం, గలతీలో ఉన్నటువంటి సంఘం గురించి నేర్చుకున్నాం, తెసలోనికాలో ఉన్నటువంటి సంఘాల గురించి నేర్చుకున్నాం. సో హౌ ద మోడల్ చర్చ్ విల్ బి. ఇందాక సేవకులు ప్రార్థన చేసినట్లుగా మరి అంత్య దినాల్లో సంఘం యొక్క నిర్వచనం, సంఘం యొక్క రూపురేఖలు మరుగైపోతున్న దినాల్లో సంఘాలు ఎలా ఉండాలి, దేవుని యొక్క ప్రణాళిక ఏమై ఉంది, దైవ లేఖనాలను బట్టి సంఘ విధి విధానాలు ఏమై ఉండాలి అనేటువంటి కోణములు ఎంతో బలమైన దేవుని వాక్యాన్ని ప్రతిరోజు మనం నేర్చుకుంటున్నాం. దాంతో పాటు ఎంతో మంది కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం, విజ్ఞాపన చేస్తున్నాం. భౌతికంగా మనం వేరు ప్రాంతాల్లో ఉండొచ్చు, కానీ దేవుని రక్తము చేత కడగబడిన దేవుని పిల్లలుగా మనము ఏక మనసుతో కలిసి ఐక్యతగా ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడు. మరి మీ కొరకు చేస్తున్న ప్రార్థనలు బట్టి మీరు నిశ్చిత కలిగి ఉండాలని, చేస్తున్న ప్రార్థనలు బట్టి మీరు విశ్వాసం కలిగి ఉండాలని మనవి చేస్తా ఉన్నాను. మరి మీరు పాల్గొనండి. మీతో పాటు అనేక మందిని ఈ కార్యక్రమాల్లో పాల్గొనేటట్లు మరి మీరు ప్రేరేపించాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. క్రీస్తునామలో మీ అందరికీ శుభాభివందనాలు. డివైన్ బ్లెస్సింగ్ ప్రేయర్స్ 17వ దినానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మరొక సంఘం గురించి మనం నేర్చుకుందాం. పౌలు స్థాపించిన సంఘాల్లో అత్యంత ప్రాముఖ్యమైన సంఘం. అంతేకాకుండా తాను రాసిన పత్రికల్లో పెద్ద పత్రికలు ఈ సంఘానికి రాశాడు. ఆ సంఘం పేరే కొరింథీ సంఘము. సో పౌలు గారు స్థాపించిన సంఘాలు నేను చెప్పాను, దాదాపుగా 900 మైళ్ళు ఆయన 3 మిషనరీ యాత్రలుగా చేశాడని, దాదాపుగా 14 సంఘాలు స్థాపించాడని, తనతో పాటు సంఘాలు స్థాపించడమే కాదు స్వార్థికులను కూడా ఆయన తయారు చేశాడు. తీతు కానివ్వండి, తిమోతి కానివ్వండి, అపోల్లో కానివ్వండి, శీల కానివ్వండి, వీరిని ఆయా సంఘాల్లో సంఘ కాపరులుగా నియమిస్తూ సమయం చిక్కినప్పుడల్లా వారిని విజిట్ చేస్తూ ఆయన సంఘాలను ఆయన నడిపిస్తూ ఉండేటువంటి వాడు. హీ వాజ్ నాట్ ఓన్లీ గ్రేట్ ఆథర్, హీ వాజ్ ఆల్సో ఏ గ్రేట్ చర్చ్ ప్లాంటర్. సంఘ స్థాపకుడు కూడా ఆయన. కేవలం పత్రికలు రాసిన పత్రిక రచయిత మాత్రమే కాదు, కానీ సంఘ నాయకుడు, సంఘ కాపరి అనే విషయాన్ని మనం నేర్చుకోవాలి. సో పౌలు స్థాపించిన సంఘాలు ఇప్పటి వరకు మనము తెసలోనికలో ఉన్న సంఘం గురించి నేర్చుకున్నాం, ఫిలిప్పీలో ఉన్న సంఘం గురించి నేర్చుకున్నాం, తర్వాత ఎఫెస్సీలో ఉన్న సంఘం గురించి నేర్చుకున్నాం, నిన్నటి దినమందు గలతీలో ఉన్నటువంటి సంఘం గురించి నేర్చుకున్నాం, మొదటి దినమందు మొదటి సంఘంగా క్రైస్తవులుగా పిలువబడినటువంటి అంతియోక సంఘం గురించి నేర్చుకున్నాం. ఈరోజు కొరింథీ సంఘం గురించి మనం నేర్చుకుందాం. అత్యంత క్లిష్టమైన సమస్యాత్మకమైన సంఘం ఏదైనా బైబిల్లో రాయబడింది అంటే అది కొరింథీ సంఘమే. కొరింథీ సంఘానికి మరొక పేరుంది, చర్చ్ ఆఫ్ కార్నాలిటీ అంటారు. చర్చ్ ఆఫ్ కార్నాలిటీ, చర్చ్ ఆఫ్ కొరింథీ ఆల్సో నోన్ యాజ్ చర్చ్ ఆఫ్ కార్నాలిటీ. కార్నాలిటీ అంటే నిలువెచ్చని స్థితి అని అర్థం. నిలువెచ్చని స్థితి కలిగినటువంటి సంఘంగా కొరింథీ సంఘం మనకు కనిపిస్తా ఉంది. కొరింథీ పట్టణము రోమా సామ్రాజ్యంలోని అత్యంత పెద్ద పట్టణము. ఇది అకయా అనేటువంటి ఒక తాలూకాకు, ఒక ప్రొవినియన్స్ కు క్యాపిటల్ గా ఉన్నటువంటి పెద్ద పట్టణంగా ఉంది. ఇక్కడ గ్రీకులు, యూదులు,
ఇటలీ వారు, 3 రకాల తెగల వారు, 3 రకాల జాతుల వారు, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ జీవిస్తూ ఉండేవాళ్ళు కనుక ఈ సిటీ అంతా కూడా మిక్స్డ్ కల్చర్స్ తో, భిన్న భిన్న రకాలైనటువంటి సంస్కృతులతో, భిన్న రకాలైన భాషలతో, భిన్న రకాలైనటువంటి వ్యాపారాలతో, ఒక విధంగా చెప్పాలంటే మన దేశంలో ఒక బొంబాయి లాగానో, అమెరికాలో లాస్ ఏంజల్ లాగానో ఉన్నటువంటి ఒక సిటీగా ఈ కొరింథీ సంఘం ఉంది. అందుకనే ఇక్కడ వ్యభిచారం అనేది ప్రాముఖ్యమైనటువంటి వృత్తిగా ఉండేది. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైన దేవతల గుళ్ళల్లో టెంపుల్ స్లేవ్స్ అనేటువంటి వారు, ఇప్పుడు మన భారతదేశంలో కర్ణాటక, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో ఏ రీతిగా దేవదాసి సిస్టమ్ ఉందో అక్కడ టెంపుల్ స్లేవ్స్ అనేటువంటి వారు. కొరింథీలో టెంపుల్ స్లేవ్స్ అని అంటే ఒక్కొక్క కుటుంబంలోంచి స్త్రీలను, ఆడపిల్లలను టెంపుల్లో దేవదాసీలుగా వారికి ఇచ్చేస్తే, దేశీయులుగా వారికి ఇచ్చేస్తే ఆ గ్రామంలో ఉన్నటువంటి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా వాళ్ళతో వ్యభిచారం చేస్తూ ఉండేటువంటి వారు. అలాంటి పరిస్థితుల్లో పాప పకిలమైనటువంటి విధానంలో, పాపము విచ్చలవిడితనంగా జరుగుతున్నటువంటి విధానంలో ఈ యొక్క పౌలు తన 2వ మిషనరీ యాత్రలో భాగంగా బర్నబాతో కలిసి కొరింథీ పట్టణంలో అడుగుపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఎక్కడ మనకి కొరింథీ సంఘం గురించి రాయబడిందంటే అపోస్తుల కార్యముల గ్రంథము 18వ అధ్యాయంలో కొరింథీ సంఘం ఏ రీతిగా కట్టబడిందో కొరింథీ సంఘం యొక్క బ్యాక్గ్రౌండ్ మనకు కనిపిస్తుంది. బుక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ చాప్టర్ 18 అపోస్తుల కార్యాల గ్రంథము 18వ అధ్యాయంలో ఆయన ఎథెన్స్ నుంచి బయలుదేరి కొరింథీకి వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని, అతని భార్య అయిన ప్రిస్కిలాను కనుగొని వారి యొద్దకు వెళ్ళను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చినటువంటి వారు, వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురం ఉండెను, వారితో కలిసి పనిచేయుచుండెను. అతడు ప్రతి విశ్రాంతి దినము సమాజ మందిరంలో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచు నుండెను. ఇది పౌలు యొక్క కొరింథీ పట్టణంలో పౌలు గడిపినటువంటి తొలి దినాలు ఎలా ఉన్నాయి. అప్పటికే యూదులందరూ కొరింథీలోంచి వెళ్ళిపోవాలి, గ్రీకులు మాత్రం నివసించాలని క్లౌదియా చక్రవర్తి చాటింపు వేస్తే వీళ్ళు కూడా అక్కడ ఏదో ఒక రకంగా తలదాచుకుంటూ డేరాలు గుట్టుకుంటూ ఉండేవాడు. పౌలు వారి యొక్క ఆశ్రయాన్ని పొందుకుని వారి ఇంట్లో వెళ్ళి, పౌలు కూడా డేరాలు కుట్టే వృత్తి వచ్చు కనుక ఆయన కూడా డేరాలు గుట్టి తన జీవనాన్ని కొంతకాలం అక్కడ కొనసాగించినట్లుగా మనం చూస్తున్నాం. ముందు ఫర్దర్ గా కొన్ని వచనాలు మనం ముందుకు వెళ్తే ఎంతకాలం పౌలు కొరింథీలో ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే, పౌలు వెళ్ళాడు. తర్వాత 5వ వచనం చూస్తే శీల, తర్వాత తిమోతి కూడా పౌలుని కలుసుకున్నట్లుగా ఈ ముగ్గురు కలిసి కొరింథీ పట్టణంలో 1 సంవత్సరం 6 నెలల కాలం ఉన్నారు. 1 year and 6 months వారు కొరింథీ పట్టణంలో ఉండి సమాజ మందిరంలో బోధిస్తూ ఉండేవాళ్ళు. అంతేకాకుండా అనేక మందిని ప్రభు దగ్గరకు తిప్పారు. మచ్చుకు మనము కాస్త ముందుకు చదువుకుంటూ పోతే చూడండి ఎక్కడంటే 8వ వచనం, 18వ అధ్యాయం 8వ వచనం, ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారితో కూడా ప్రభు నుండి విశ్వాసం ఉంచును, మరియు కొరింథీలో అనేకులు విని విశ్వసించి బాప్టిస్మం పొందిరి. రాత్రి వేళ దర్శనమందు ప్రభు నీవు భయపడక మాట్లాడుము, మౌనముగా నుండకము, నేను నీకు తోడయున్నాను, నీకు హాని చేటుకు నీ మీదికి ఎవడును రాడు, ఈ పట్టణములో నాకు బహు జనమున్నదని పౌలుతో చెప్పగా దేవునికి స్తోత్రం. దేవుని ప్రణాళిక కొరింథీ పట్టణం పై ఉంది అని ఈ వచనాన్ని బట్టి, పౌలుకు వచ్చినటువంటి దర్శనాన్ని బట్టి మనం చూస్తున్నాం. ప్రియులారా, మీకు గుర్తుందా, ఒక 4-5 రోజుల క్రితం మనము తెస్సలోనిక అనేటువంటి సంఘం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు పౌలుకి ఎవరో దర్శనంలో కనబడి, తెస్సలోనిక మనుషుడు కనబడి మా పట్టణానికి వచ్చి వాక్యం బోధించు అనేటువంటి దర్శనము ద్వారా పౌలు తెస్సలోనిక పట్టణంలోనికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా పౌలు రాత్రి వేళ పడుకున్నప్పుడు దేవుడు కనపడి, భయపడొద్దు, నీ మీద రకరకాలైనటువంటి అభండాలు వస్తాయి, సమాజం ముందు నేను నిలబెట్టబోతున్నారు, నీ మీద రాళ్ళు రోబోతున్నారు, నీ బెట్టలు చింపబోతున్నారని అనేక రకాలైనటువంటి హింసలు రాబోతున్నాయని ప్రభు ముందుకే అని చెప్పి ఆయన చెప్పింది ఏంటంటే, కొరింథీ పట్టణంలో నాకు బహుజనం ఉన్నారు అని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. కొరింథీ పట్టణం మీద దేవుని ప్రణాళిక ఉంది. కొరింథీ బిలాంగ్స్ టు గాడ్, దేవునికి చెందిందై ఉండాలని దేవుడు కోరుకున్నాడు. అందుకని పౌలును ఆ ప్రాంతానికి నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. వాస్తవానికి కొరింథీ యొక్క చరిత్రను మనం చూసినప్పుడు చాలా ద్రౌపది, అంతేకాకుండా
కొన్ని దేవతల పేర్లు ఉన్నాయి అన్నమాట. ఆ దేవతల గుళ్ళు ఆ పట్టణంలో ప్రసిద్ధిగాంచిన, అంతేకాకుండా ఆ పట్టణాల్లో పూజలు మాత్రమే కాకుండా ఘోరమైనటువంటి వ్యభిచారం జరుగుతూ ఉండేది. రకరకాల ప్రజలు, గ్రీకులు, ఇటలీ వారు, యూదులు, 3 సంస్కృతులు వారు మిక్స్డ్ కల్చర్గా ఉండేవాళ్ళు కాబట్టి రకరకాల సంస్కృతులు, రకరకాల పాపాలు కూడా ఆ పట్టణంలో విపరీతంగా జరుగుతుండేవి. కాబట్టి దేవుని యొక్క చిత్తము ఆ పట్టణం మీద ఉంది. హల్లెలూయా. ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలంటే, ఏ దేశంలో ఏ పట్టణంలో అయితే పాపం ఎక్కువగా జరుగుద్దో దేవుడు ఆ పట్టణం మీద కనుదృష్టి ఉంచుతాడు. ఉదాహరణకు నినివే ప్రాంతాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అక్కడ బహుపాపం జరుగుతుంది. ఆ ప్రజలకు ఎంత జనాభా అండి నినివేలో? 1,20,000 మంది కదా. ఆ ప్రజలకు కుడి ఎడమలకు తేడా తెలియట్లేదు. కాబట్టి నువ్వు వెళ్ళి స్వార్థ చెప్పు అని చెప్పి మరి యోనాను పంపించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఎక్కడైతే పాపము జరుగుద్దో దేవుడు ఆ పట్టణాన్ని మంచి కొరకో లేక కీడు కొరకో నిర్ణయిస్తాడు. చెప్పాలంటే దేవుని దృష్టి ఆ పట్టణం మీద ఉంటుంది. ఒకవేళ ఈ కాలంలో నేను 3-4 వీక్స్ బ్యాక్ కూడా మనము గాడ్లెస్ సిటీస్ అనేటువంటి ఒక టాపిక్ గురించి ఆదివారం వాక్యం విన్నాం. మనము కొరింథీ గురించి కూడా ఆలోచన చేస్తే దేవుడు కొరింథీని సొదొమ గొమొర్రాలాగా నాశనం చేయొచ్చు, లేకపోతే ఆయన దాన్ని వదిలిపెట్టొచ్చు. కానీ ఇక్కడ పౌలు లాంటి వారిని ఎన్నిక చేసుకుని, ఈ పట్టణంపై నాకు భారం ఉంది, ఈ ప్రజలు నాకు అవసరమైంది, నాకు బహుజనులు ఉన్నారని చెప్పి దేవుడు పౌలుని బలపరిచి ఆ ప్రాంతంలో నుంచి అక్కడ అద్భుతమైన పరిచయం చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే దేవుని దర్శనం కనపడిందో చూడండి 11వ వచనంలో, అంతటా వారి మధ్య దేవుని వాక్యం బోధించుచు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివాసం చేశారంటే, కొరింథీ పట్టణంలో తన 2వ మిషనరీ యాత్రలో పౌలు, తిమోతి, సీల వీళ్ళందరూ కలిసి సంవత్సరం 6 నెలల నుండి కొరింథీ సంఘాన్ని కట్టినట్లుగా కొరింథీ సంఘం యొక్క నేపథ్యాన్ని మనము అధ్యయనం చేయగలం. 12వ వచనం నుంచి మనం చూసినప్పుడు దేవుడు మాట్లాడాడు, బలపరిచారు కదండి. బలపరిచిన తర్వాత వెంటనే ఏమొస్తుంది? ఖచ్చితంగా ఆటంకాలు వస్తాయి. అక్కడ గిలియోను అఖయాకు అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఏకీభించి సౌలు మీదకి లేచి న్యాయపీఠం ఎదుట అతను తీసుకొచ్చారు. అక్కడ చాలా పెద్ద గొడవ జరిగింది. అక్కడ వారితో వాదిస్తాడు, వారితో తర్కిస్తాడు, దేవుని మాటలు అక్కడ బోధిస్తాడు. ఈ రీతిగా కొరింథీలో పౌలు, సీల, తిమోతి సంవత్సరం 6 నెలల నుండి దేవుని స్వార్థను ప్రకటించి ఒక మంచి సంఘాన్ని కట్టినట్లుగా చరిత్ర మనకి బోధిస్తా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ కాలంలో మరి పౌలు మరలా వెళ్ళిపోయినప్పుడు, పౌలు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత వేరే ప్రాంతంలో స్వార్థ చేస్తున్నప్పుడు, మరి కొంతకాలం తర్వాత మనము కొరింథీ పత్రికలోకి వచ్చేస్తే క్లోయే అనేటువంటి ఇంటి వారు ఒక నివేదిక పౌలుకి రాస్తారు. కొరింథీ పత్రికలో రండి, మొదటి కొరింథీ పత్రిక. వాస్తవానికి కొరింథీ సంఘం గురించి మనం చెప్పుకుంటున్నప్పుడు అన్ని సంఘాలకు ఒక లెటర్ రాశాడు కదా పౌలు. కొరింథీ సంఘానికి ఎందుకు 2 లెటర్లు రాశాడని మనం అనుకోవచ్చు. వాస్తవానికి పౌలు రాసిన ఈ 2 లెటర్లు కూడా చాలా పెద్దవి. పౌలు రాసిన పత్రికలన్నిటిలో కూడా పౌలు పత్రికలన్నింటిలో కూడా కొరింథీ 2 పత్రికలు చాలా పెద్దవి. ఎందుకు రాశాడు అని మనం అధ్యయనం చేస్తే, వాస్తవానికి పౌలు కొరింథీ సంఘంలో ఉన్నటువంటి పాపం గురించి అడ్రస్ చేస్తూ, ఆ చర్చ్ లో అరైజ్ అయినటువంటి కొన్ని ఇష్యూస్ ని అడ్రస్ చేస్తూ పత్రికలు రాశాడు. అవి 2 రాశాడా, 3 రాశాడా, 4 రాశాడని మనకు క్లారిటీ లేదు. కానీ అవైలబుల్గా ఉన్నటువంటి 2 పత్రికలు బైబిల్లో పెట్టడం జరిగింది. కానీ కొంతమంది స్కాలర్స్ చెబుతున్న మాట ఏంటంటే ఈ మొదటి పత్రిక 2వ పత్రిక ముందే మరికొన్ని పత్రికలు కొరింథీ సంఘానికి రాసి ఉండవచ్చు. ఎందుకంటే మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తే పౌలు అన్న ఒక మాటను మనం కాస్త ఆలోచన చేస్తే, మేబీ మొదటి కొరింథీ పత్రిక రాయడానికి ముందే పౌలు ఇంకా కొన్ని పత్రికలు రాసి ఉండొచ్చు. మేబీ 2 పత్రికలు రాశాడా, 4 పత్రికలు రాశాడు మనకు తెలియదు. బైబిల్లో పెట్టబడిన మాత్రం 2 పత్రికలే. 5:9 మనం చూస్తే, జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో నీకు రాసి ఉంటిని అన్నాడు. అంటే ఏంటి? ఆల్రెడీ నీకు రాశాను అన్నాడు. దాని అర్థం ఏంటి అంటే, మేబీ మొదటి కొరింథీ పత్రిక రాయడానికి ముందే పౌలు కొన్ని పత్రికలు ఇంకా రాసి ఉండొచ్చు అనేది స్కాలర్స్ యొక్క రీసెర్చ్ లో తేలినటువంటి అంశం. ఏదేమైనా మొదటి కొరింథీ పత్రిక, 2వ కొరింథీ పత్రిక మనం చదువుతున్నప్పుడు కొరింథీ సంఘము ఎలాంటి ఒక కార్నాలిటీ, ప్రకృతి సంబంధమైన సంఘముగా, నిలువెచ్చని స్థితిలో ఉన్నటువంటి సంఘముగా ఉందో మనం ఆలోచించాలి. మరలా కొరింథీ సంఘము నేటి సంఘానికి ఎంతో
దగ్గర పోలికలు ఉన్నాయని చెప్పుకోవడం ఎలాంటి సందేహం కూడా లేదు. అలా ఆనాటి కొరింథీ సంఘంలో ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయో ఈనాటి సంఘంలో కూడా అవే సమస్యలు ఉన్నాయి కదా. కాబట్టి మనం ఆలోచించేద్దాం. వై పాల్ రోట్ 2 ఎపిస్టల్స్ టు చర్చ్ ఇన్ కొరింథీ. కొరింథీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకు ఎందుకు 2 పత్రికలు రాయాల్సి వచ్చింది? వాస్తవానికి 2 పత్రికలు కూడా కాస్త గాఢంగానే రాశాడు. మొదటి పత్రిక అంతా మనం చూసినప్పుడు వారిని ఘోరంగా తిట్టాడు, బహుఘోరంగా తిట్టాడు. బెత్తం పట్టుకుని వస్తాడు, మూర్ఖులారా, అవివేకులారా, కొరింథీలారా అని తిడుతూ ఆయన రాశాడు. తర్వాత 2వ పత్రిక స్టార్ట్ చేసినప్పుడు మొదటి పత్రిక అంతా తిట్టాడు కదా, 2వ పత్రిక వారిని ఎగ్జాల్ట్ చేస్తూ, బాబు అలా ఉండదు నాయన, ఇలా ఉండండి, ఇదిగో ఇలా ఉండండి, మీ పిలుపేంటో గ్రహించుకోండి, క్రీస్తు రక్తం యొక్క విలువేంటో మీరు గ్రహించుకోండి, మీరు నిత్యత్వానికి వారసులై ఉన్నారు, ఆ పిలుపును మార్గాన్ని కాపాడుకోండి అని చెప్పి వారిని కాస్త బుజ్జగిస్తూ కొన్ని హెచ్చరికలు చేస్తూ వారితో రాసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. పిల్లరా, మనకున్న కొద్ది టైంలో వాస్తవానికి చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. కొరింథీ సంఘం గురించి మనం ధ్యానం చేయటం ఇట్ టేక్స్ సో మెనీ డేస్. కానీ క్లుప్తంగా వాస్తవానికి కొరింథీ సంఘంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, నేడు ఆ సంఘంలో నుంచి మనం ఏం నేర్చుకోవాలో మనం ప్రత్యేకంగా ఆలోచించేద్దాం. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం చూస్తే అక్కడ పౌలు ఒక మాట అంటాడు చూడండి. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలెననియు, మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొంచున్నాను. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు అపొల్లో వాడను, మరి ఒకడు కేపా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడని చెప్పుకుంటున్నారని నా తాత్పర్యము. సో మొదటి ఇష్యూ ఏంటి కొరింథీ సంఘములు అంటే, డివిజన్స్ వచ్చేసినాయి, విభేదాలు వచ్చేసాయి, పార్టీలు ఎక్కువైపోయినాయి. ఇది ఎవరు రాశారు? కొరింథీ సంఘాన్ని గురించిన నివేదిక. అక్కడ చర్చ్ లో ఒక ఫ్యామిలీ ఉన్నారు, ఆ ఫ్యామిలీ పేరు క్లోయే. క్లోయే అనేటువంటి ఇంటి వారు కొరింథీ పత్రిక పౌలుకు ఈ యొక్క ఒక లెటర్ రాశారు. అయ్యా అయ్యగారు, పౌలు గారు, మీరు సంఘం బాగానే స్థాపించారు, కానీ ఇప్పుడు సంఘ పరిస్థితి ఏం బాగోలేదు, చాలా గొడవలు ప్రారంభమైపోయినని చెప్పి వాళ్ళు కొంత నివేదికను పంపించారు. ఆ నివేదిక చదివిన తర్వాత పౌలు వారిని అడ్రస్ చేస్తూ, ఆ ఇష్యూస్ ని అడ్రస్ చేస్తూ తిరిగి ఈ పత్రికలు రాస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. సో పౌలు రాసిన ఈ పత్రికలు మనం చదువుతున్నప్పుడు ఆ చర్చ్ లో ఉన్నటువంటి సమస్యలు ఏంటో మనం గ్రహించగలుగుతాం. మొదటి సమస్య ఏంటంటే డివిజన్స్ వచ్చేసినాయి, యూనిటీ వాళ్ళ మధ్యలో వచ్చేసింది. వారు ఒకడు పౌలు వాడను, మరి ఒకడు అపొల్లో వాడను, మరి ఒకడు కేఫా వాడను, మరి ఒకడు క్రీస్తు వాడను. అంటే నాకు ఇష్టమైన అయ్యగారు పౌలు, నాకు ఇష్టమైన అయ్యగారు పేతురు, నాకు ఇష్టమైన అయ్యగారు అపొల్లో అని చెప్పి వాళ్ళల్లో వాళ్ళు ఫేవరెటిజం ఎక్కువైపోయింది, డివిజన్స్ ఎక్కువైపోయినాయి. నేడు క్రైస్తవ్యంలో సంఘాల్లో కూడా ఇది ఎక్కువైపోయింది కదా. పాస్టర్స్ బాగానే ఉంటారు, పైన బోధించేవారు, లోపల వాళ్ళు మంచిగా కూర్చుంటారు, హాయిగా భోజనం చేస్తారు, ఫోన్లో మాట్లాడతారు. కానీ ఈ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సోషల్ మీడియాలో కొట్టుకోవడం నేడు ఒక ట్రెండ్ అయిపోయింది. సో ఆనాడు కొరింథీ సంఘంలో మా అయ్యగారు పౌలు, మా అయ్యగారు కేఫా అంటే పేతురు, మా అయ్యగారు అపొల్లో, మేము యేసు, ఇట్లా ఎన్ని రకాలుగా డివిజన్స్ వచ్చేసినాయో ఈనాడు కూడా అదే రకమైన డివిజన్స్ వచ్చేస్తున్నాయి కదా. క్రీస్తు సంఘం అని చెప్పుకోవడం ప్రారంభించి ఆ కుమార్ గారి సంఘం, ఈ కుమార్ గారి సంఘం, ఆయన సంఘం, ఈయన సంఘం. పిల్లరా, ఆనాడు ఏ సమస్య చర్చిలో ఉందో ఈనాడు కూడా అదే సమస్య క్రైస్తవ్యంలో ఉంది. కాబట్టి ఈ కొరింథీ సంఘంలో నుంచి ఈ విషయాలు మనం తప్పకుండా నేర్చుకోగలం. డిస్యూనిటీ అనేది, అనైక్యత అనేది కొరింథీ సంఘంలో మనం ఉన్నట్లుగా చూస్తున్నాం. అదే మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో మనకొస్తే 5వ అధ్యాయం మనం వస్తే 2వ ఇష్యూ ఏంటి అంటే సెక్సువల్ ఇమ్మారాలిటీ. వారు వ్యభిచారులైపోయారు, పవిత్రత లేకుండా, పరిశుద్ధత లేకుండా వారు ఘోరమైన స్థితిలో ఉన్నారు. 5వ అధ్యాయం మనం చూస్తే, మీలో జారత్వం ఉన్నది, వదంతి కలదు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకొంచున్నాడట, అట్టి జారత్వం అనుజనులైనను జరగదు. ఎట్లుండియు మీరు ఉప్పొంగుతున్నారే గాని మీరెంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వాడిని మీలో నుండి వెలివేసిన వారు కారు అంటున్నాడు. అంటే ఒకడు తన సొంత తండ్రి వరుసకు అయినటువంటి తన బాబాయి భార్యను ఉంచుకున్నాడు,
ఆమెతో పాపం చేస్తున్నాడు, జారత్వం జరుగుతుంది సంఘంలో, సెక్సువల్ ఇమారాలిటీ ఎక్కువైపోతుంది, లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క వ్యభిచార సంబంధమైనటువంటి కార్యాలు సంఘంలోకి వచ్చేస్తున్నాయి, అలాంటి వారిని మీరు వెలివేయట్లేదు, అలాంటి వారితో మీరు మాట్లాడట్లేదు అని చెప్పి ఆయన 5వ అధ్యాయంలో ఈ రెండవ ఇష్యూస్ ని అడ్రస్ చేస్తున్నాడు. సో మొదటిది డివిజన్స్ అయితే, రెండవది సెక్సువల్ ఇమారాలిటీ, మూడవది అదే అధ్యాయంలో మనం చూసినప్పుడు ఈ విగ్రహాలకు పెట్టిన వాటిని తినొచ్చా తినకూడదు అనేటువంటి విషయం గురించి పౌలు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఇందాక చెప్పినట్లుగా కొరింథీ సంఘంలో విగ్రహారాధనకు అత్యంత ప్రాముఖ్యమైన దేవాలయాలు ఉన్నాయి. ఏదో ఒక చోట స్నేహితుల ద్వారానో, కొలీగ్స్ ద్వారానో, బంధువుల ద్వారానో విగ్రహాల దగ్గర పెట్టినటువంటి వాటి విషయం గురించి వాళ్ళ మధ్యలో డిబేట్స్ వచ్చినప్పుడు దాని గురించి నాకు క్లారిటీ లేదు. అప్పుడు క్లోయ ఇంటి వారు పౌలుకి రాసినప్పుడు దాన్ని అడ్రస్ చేస్తూ రాశాడు, విగ్రహాలకు బలిచ్చిన వాటి విషయం. మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే పౌలు ఏమంటాడంటే, 8వ అధ్యాయము, మొదటి కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే, ఏలయనగా జ్ఞానము గల నీవు విగ్రహముల యందు భోజన పక్తిని కూర్చుండగా ఒకడు చూచునేడలా బలహీనమైన మనస్సాక్షి గల అతడు విగ్రహములు బలి ఇవ్వబడిన పదార్థములు తినుటకు ధైర్యం తెచ్చుకోను కదా అంటాడు. సింపుల్ కంక్లూషన్, దీనిలో మనం ఎక్కువ డిబేట్ చేసుకోవద్దు. విగ్రహాల దగ్గర పెట్టిన తినొచ్చా తినకూడదంటే పౌలు చెప్తున్నటువంటి మాట తినకూడదు. కారణం ఏంటి అంటే, ఒకవేళ వాళ్ళతో పాటు నువ్వు వెళ్ళి విగ్రహాల దగ్గర పట్టుకుని తింటున్నావంటే నీ పక్కన బలహీనమైన మనస్సాక్షి కలిగిన వాడు, జ్ఞానం లేనివాడు ఎవడో ఉంటాడు. ఆయన మనస్సాక్షి బలహీనం కాకుండానట్లుగా అతడి విశ్వాసంలో బలహీనుడు కాకుండా ఉండాలి అంటే నువ్వు తినొద్దు. అంటే ఒకవేళ నీకు మంచి మనస్సాక్షి ఉంది, ఎస్, నువ్వు ఏ రీతిగా బోధించబడ్డావో, ఏ రీతిగా గ్రో అప్ ఫెయిత్ లో, మేబీ కొన్నిసార్లు మేబీ మీరు నేర్చుకున్న వాక్యం ఎలా ఉందో, లేకపోతే అందుకని పౌలు 8వ అధ్యాయంలో పైనుంచి అంటా ఉంటాడు కదా, మీరు తిన్నా పర్వాలేదు, తినకపోయినా పర్వాలేదు, తిన్నందువల్ల పాపులు కాదు, తినకపోయిన వాళ్ళు పాపులు కాదు. కానీ ఈ విషయం ఏంటంటే, మీ పక్కన అవిశ్వాసులు ఉన్నారు కదా, వాళ్ళు కనుక చూస్తే వారి విశ్వాసం బలహీనం అయిపోద్దేమో, బలహీనమైన మనస్సాక్షి కలిగిన వాడు ఉంటాడు, ఒకవేళ తను చూస్తే తాను కూడా దేవుడి నుంచి దూరం అయిపోతాడేమో, అతడు నీ వల్ల ప్రభుకు దూరం కాకుండా ఉండటం కొరకు తినకపోవటమే మేలు అని సింపుల్ గా పౌలు ఈ యొక్క విషయానికి కంక్లూషన్ ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత గిఫ్ట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ 12వ అధ్యాయంలోకి మనం వస్తే, ఆ పరిశుద్ధాత్మ వరముల గురించిన సందర్భం వచ్చినప్పుడు 12వ అధ్యాయం అంతా కూడా ఆత్మ సంబంధమైన వరాల గురించి పౌలు కొరింథీ పత్రికలో రాసినట్లుగా మనం చూస్తున్నాం. ఈ ఆత్మ సంబంధమైన వరాలన్నిటి గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు అత్యంత ప్రాముఖ్యమైనది ఏంటి అంటే, ఇట్ ఈస్ నాట్ అబౌట్ హ్యావింగ్, అంటే అప్పటికి సంఘం కట్టబడింది, స్పిరిచువల్ గిఫ్ట్స్ గురించిన అవేర్నెస్ ఉంది, నాకు భాషలతో మాట్లాడే వరం కావాలి, నాకు స్వస్థపరిచే వరం కావాలి, ఒకవేళ ఒక సహోదరి లేచేమో నాకు ప్రవచనాలు చెప్పే వరం ఉందంటది, ఒక బ్రదర్ లేసేమో నాకు స్వస్థపరిచే వరం ఉందంటాడు, ఇంకొకరు లేచి, ఇలా గలాట గందరగోళం అయిపోతుంది చర్చిలో. అందుకనే పౌలు దాన్ని క్రమపరచడం కొరకు ఎవరు భాషలతో మాట్లాడాలి, ఎవరు స్వస్థతలు చేయాలి, ఎవరికి విశ్వాస ఉంది, ఎవరికి బుద్ధివాక్యం ఉంది, ఎవరికి జ్ఞానవాక్యం ఉంది, ఈ 9 గిఫ్ట్స్ గురించి మాట్లాడుతూ వీటన్నిటికీ ప్రాముఖ్యమైన కీవర్డ్ ఏంటంటే 14వ అధ్యాయం 1వ వచనం ఉంది, ప్రేమ కలుగునుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. లవ్ ఇస్ ద కీ పాయింట్ టు హ్యావ్ ది గిఫ్ట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ అన్న కంక్లూషన్ ఇచ్చాడు. మీలో మీరు కొట్టుకుంటూ స్పిరిచువల్ గిఫ్ట్స్ కలిగి ఉంటే ఏంటి ప్రయోజనం? గొప్ప ప్రవచనం వరకు కలిగి ఉంటావు, చర్చిలోకి వచ్చి ప్రవచనాలు చెప్తావు, ఇంటికి పోతే భర్తతో మంచి సత్సంబంధం ఉండదు, పిల్లలతో మంచి సత్సంబంధం ఉండదు, దానివల్ల ఏంటి ప్రయోజనం అంటాడు పౌలు 12వ అధ్యాయం నుంచి 15వ అధ్యాయం వరకు. సో స్పిరిచువల్ గిఫ్ట్స్ ఎలాగ ఆపరేట్ చేయబడాలి ప్రియులారా, స్పిరిచువల్ గిఫ్ట్స్ అనేవి ఇంకా ఉన్నాయి. డివైన్ చర్చ్ విల్ ఆల్వేస్ బిలీవ్ ద హోలీ స్పిరిట్ అండ్ గిఫ్ట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్. ప్రవచన వరం ఉంది, బుద్ధివాక్యం ఉంది, వివేచన వరం ఉంది, స్వస్థత వరం ఉంది, ఆత్మల నానా విధమైన భాషల వరం ఉంది, భాషలకు తర్జుమా అర్థం చెప్పేటువంటి వరం ఉంది. కానీ ఆపరేట్ చేసే విధానంలో ఒక క్రమం ఉంది. విచ్చలవిడిగా లేచి నేను అది చేస్తాను ఇది చేస్తానంటే పౌలు దానికి ఎంత మాత్రం కూడా ఒప్పుకోడు.
డివైన్ చర్చ్ గా మనం కూడా ఒప్పుకోము. కారణం ఏంటంటే అన్నిటికంటే ముఖ్యమైనది సహోదరుల మధ్యలో ప్రేమ కలిగి ఉండాలి. అప్పుడే ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించాలి. సో ఈనాడు ఏంటి, ఈ రోజు సంఘ పరిస్థితి మనం చూస్తున్నప్పుడు కంప్లీట్లీ కాంట్రవర్షియల్ గా ఉంది. సో గిఫ్ట్స్ కావాలి, అనాయింటింగ్ కావాలి, లేకపోతే ఆత్మ వరాలు, తైలాభిషేక ప్రార్థనలు, లేకపోతే స్వస్థత వరాలు, లేకపోతే ప్రవచన వరాలు. ఆయన దగ్గరికి వెళ్తే ప్రవచనం చెప్తాడు, ఈమె దగ్గరికి వెళ్తే ప్రవచనం చెప్పుద్ది, ఆమె దగ్గరికి వెళ్తే స్వస్థతలు జరుగుతాయి, భాషలతో మాట్లాడే వరము. ఇది ఎక్కువైపోయింది. బట్ హోలీనెస్ గురించినటువంటి విధానము, ఆ ప్రేమ గురించిన విధానం మీద బోధలు తక్కువైపోయినాయి. సో మీరు కొరింథీ పత్రిక చదువుతున్నప్పుడు వాట్ ఈస్ ద ఇంటెన్షన్ ఆఫ్ ది ఆథర్ ఆఫ్ దిస్ ఎపిస్టల్? పౌలు యొక్క ప్రధానమైన మనసులో ఉన్న ఆలోచన ఏంటి అంటే, బాబు విశ్వాసులారా, మీరు గిఫ్ట్స్ కలిగి ఉండండి, తప్పలేదు. మంచిగా పాడే వరం ఉందా, పాడండి, కానీ క్రమంగా ఉండండి. మంచి వాక్యం చెప్పే వరం ఉందా, చెప్పండి. మంచి ప్రవచనాలు చెప్పే ఉందా, చెప్పండి. కానీ అన్నిటికంటే ముఖ్యంగా ప్రేమ కలిగి ఉండండి, క్రమము కలిగి ఉండండి, పరిశుద్ధత కలిగి ఉండండి. ఇది ప్రాముఖ్యం. మంచి వరాలు చర్చిలోకి వచ్చి ప్రదర్శించి అబ్బా సూపర్ అనిపించుకుని ఇంటికి వెళ్ళి సరైన సత్సంబంధం లేకుండా, ఫ్యామిలీ స్టాండర్డ్స్ లేకుండా, ఫ్యామిలీ ఎథిక్స్ లేకుండా, ఎవరితో రిలేషన్షిప్ లేకుండా, సమాజంలో మంచి సాక్ష్యం లేకుండా ఉంటే దానివల్ల ప్రభువుకి ఎంత మాత్రం కూడా మహిమ రానే రాదు. పౌలు ఆల్మోస్ట్ చాప్టర్ 10 నుంచి చాప్టర్ 12 నుంచి 14 వరకు చెప్తూ వచ్చినటువంటి మాట అదే. మీరు కలిగి ఉంటే కలిగి ఉండండి, దేవునికి స్తోత్రం. వాటిని ఎలా ఆపరేట్ చేయాలో నేర్చుకోండి, దేవునికి స్తోత్రం. కాబట్టి నాకు ఉంది మీకు లేదని తక్కువ చూడొద్దు. నీ పక్కన సహోదరికి ఏ వరం లేకపోతే అలా అని చెప్పి ఆమె పరలోకం పోదని కానే కాదు. లాస్ట్ టైం 21 days ప్రేయర్స్ లో గిఫ్ట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ గురించి చెప్పాను. బీయింగ్ స్పిరిచువల్ ఈజ్ నాట్ నాట్ హ్యావింగ్ స్పిరిచువల్ గిఫ్ట్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు స్పిరిచువాలిటీ. అంటే స్పిరిచువల్ గిఫ్ట్స్ కలిగి ఉంటేనే ఆత్మీయత కలిగి ఉన్నట్టు కానే కాదు. అర్థమైందండి? గిఫ్ట్స్ అనేది చర్చ్ యొక్క ఎడిఫికేషన్ కొరకు, వ్యక్తిగత జీవితాల క్షేమాభివృద్ధి కొరకు ఇవ్వబడ్డాయి తప్ప ఇట్ వాస్ జస్ట్ నథింగ్ టు డూ విత్ కామన్ పీపుల్. కాబట్టి గిఫ్ట్స్ కలిగి ఉండాలి, తప్పలేదు. దేవుడు మీకు ఆ వరం ఇస్తే దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయండి, మోకరించి ప్రార్థన చేయండి, ఎలా వాడాలో నేర్చుకోండి. పిచ్చి పిచ్చిగా అక్రమంగా క్రమం లేకుండా వాడి దేవుని నామానికి అవమానం తీసుకురావద్దు. 12, 13, 14 అధ్యాయాలు చదవండి. పౌలు చెప్పినటువంటి ప్రాముఖ్య మాట అదే. 13వ అధ్యాయం దగ్గరికి వస్తే అత్యంత ప్రాముఖ్యమైన చాప్టర్ కొరింథీ పత్రికలో చాప్టర్ ఆఫ్ లవ్ అంటారు కదా. మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయం ప్రేమ గురించి రాయబడినాడు. ప్రేమ ఉప్పొంగదు, ప్రేమ, ఈ మాట. అంటే పౌలు చాప్టర్ 12, చాప్టర్ 13 లోనేమో భాషల గురించి, గిఫ్ట్స్ గురించి చెప్పాడు. 14వ అధ్యాయం దగ్గరకు వచ్చేటప్పటికి ఎసెన్షియల్ పాయింట్ ఏమై ఉండాలి, సంఘము కట్టబడాలంటే వాట్ ఈస్ దట్ సింగిల్ లైన్ కనెక్ట్స్ టుగెదర్ అనే పాయింట్ చెప్తూ ప్రేమ గురించి చెప్పాడు. సో ఆ ప్రేమ కలిగి ఉండుటకు మీరు ప్రయాసపడండి. ప్రేమ ద్వారా హృదయాలను జయించండి. ప్రేమే క్రైస్తవ్యానికి మూలం అన్న మాటను పౌలు పదే పదే జ్ఞాపకం చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దేవుని సంగమా మనం ఆలోచన చేయాలి. గిఫ్ట్స్ కలిగి ఉండాలి. గిఫ్ట్స్ దేవుడు మీకు ఇస్తే దేవునికి స్తోత్రం. వైజ్ గా, జ్ఞానంగా, వివేకం కలిగి వాటిని వాడండి. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది పరిశుద్ధత కలిగి ఉండుట. జారత్వము లేక పరిశుద్ధత కలిగి ఉండటం, ప్రేమ కలిగి ఉండటానికి దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అన్న విషయం తప్పనిసరిగా జ్ఞాపకం చేసుకోవాలి. నేడు గిఫ్ట్స్ మీద టీచింగ్స్ ఎక్కువైపోయినాయి, పరిశుద్ధత మీద టీచింగ్స్ తక్కువైపోయినాయి. బీయింగ్ పవర్ఫుల్ అనే వర్డ్ ఎక్కువైపోయింది, ప్యూరిఫికేషన్ అనేటువంటి మాట తక్కువైపోయింది. అంటే ఆ దినాల్లో కొరింథీ సంఘం ఏ పరిస్థితుల్లో ఉందో నేడు సంఘము కూడా అదే పరిస్థితుల్లో ఉన్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ నేను ముగించడానికి ఇష్టపడతా ఉన్నాను. సో దీస్ ఆర్ ద ఇష్యూస్ పాల్ వాజ్ అడ్రస్సింగ్ టు ద చర్చ్. కొరింథీలో ఉన్న సంఘానికి ఈ విషయాలను ఎత్తి పట్టుకుంటే ఇంకా చాలా మాటలు ఉన్నాయి. ఐక్యత గురించి చెప్పాడు. అంతేకాకుండా మరి స్పిరిచువల్ గిఫ్ట్స్ గురించి, భాషలతో మాట్లాడే విధం గురించి, విగ్రహాల దగ్గర పెట్టిన వాటి గురించి, ఆ రకరకాల విషయాల గురించి వారిలో క్లారిఫై చేస్తూ ఆయన 2 పత్రికలు రాసినట్లుగా మనం చూస్తున్నాం. పౌలు రాసిన ఈ 2 పత్రికల ద్వారా ఆ సంఘం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో మనం నేర్చుకోగలుగుతున్నాం. ఇప్పుడు కొన్ని పాఠాలు నేర్చుకుందాం. మనం ఏం నేర్చుకోగలం కొరింథీ సంఘం నుంచి అంటే, మొదటిగా సంఘంలో విభేదాలు ఉండరాదు. నో డివిజన్స్ ఇన్ ద చర్చ్. అందుకని సంఘము అంటే ఏంటి అనే ఉపద్ఘాతంలోనే మనం నేర్చుకున్నాం. సంఘము అనగా
బాడీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు శరీరమై ఉంది. శరీరంలో అవయవములు ఎలాగో మనం కూడా సంఘంలో ఆ రీతిగా అవయవములై ఉన్నాము. దేవుడు మనకిచ్చిన ఫంక్షన్స్ ని నెరవేర్చడానికి, దేవుడు మన ముందు పెట్టినటువంటి పని నెరవేర్చడానికి ఒక్కొక్క అవయవము ఒక్కొక్క పని చేసినట్లుగా ఆ క్రీస్తు శరీర క్షేమాభివృద్ధి కొరకు మనందరం పని చేయాల్సినటువంటి వారమైన. ఒకవేళ విభేదాలు రావడం ప్రారంభమైతే సంఘాలు నిలవు. అది దేవుని సంఘములో దేవుడు కోరుకుంటున్న పరిస్థితి కానే కాదు. నేడు మెయిన్ లైన్ చర్చెస్ లైనా, లేకపోతే ఇండిపెండెంట్ చర్చెస్ లైనా, కరిస్మాటిక్ చర్చెస్ లైనా, పెంటికోస్టల్ చర్చెస్ లైనా, ఆంగ్లికల్ చర్చెస్ లైనా, ఈ గొడవలు ఎంత తీవ్ర స్థాయిలో ఉన్నాయో మనకు తెలుసు. ఎవ్రీడే ఏదో ఒక ఛానల్లో క్రైస్తవ సంఘాలు జరుగుతున్నటువంటి గొడవలు, మరి ఈ యొక్క స్కామ్స్ గురించి మనం చూస్తూనే ఉన్నాం. కారణం ఏంటి అంటే క్రైస్ట్లెస్నెస్ ఇన్ ద చర్చ్. క్రీస్తుని గురించి భయం లేదు కనుక విభేదాలు వచ్చేస్తున్నాయి. అక్కడ వాళ్ళు వాదించుకున్నప్పుడు కూడా మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకున్నారు లేదు, మొట్టమొదటోడేమో నేను పౌలు గారు మా అయ్యగారు అన్నాడు, ఇంకొకడేమో అపోల్లో మా అయ్యగారు అన్నాడు, ఇంకొకడేమో నా ఫేవరెట్ కేఫా పేతురు అన్నాడు, ఆఖరి వాడు నేను నాకు క్రీస్తు అన్నాను. అంటే క్రీస్తుకి ఇచ్చినటువంటి స్థానం ఏంటో మనం అక్కడ ఆలోచించాలి. దట్ ఈస్ వై దిస్ చర్చ్ బికమ్ కార్నల్, అంటే ప్రకృతి సంబంధమైన చర్చ్ గా ఈ చర్చ్ మిగిలిపోయింది. సంఘాలలో, దేవుని సంఘాల్లో క్రీస్తు ఎంత పరచబడతాడో, ఎంత మరుగున పడిపోతాడో అంతగా ఆ సంఘాలు దేవుని నుంచి దూరం అయిపోతాయి. ఈ రోజుల్లో వ్యక్తి పూజ ఎక్కువైపోయింది. వ్యక్తి పూజ అంటే, నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అయ్యగారు 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 అయ్యగారు, ఈ పూజ ఎక్కువైపోయింది. ఆ సెల్ఫ్ ప్రైజింగ్ ఎక్కువైపోయింది పిల్లరా. అందుకనే మనం చాలా కేర్ఫుల్ గా ఉండాల్సినటువంటి వారమైనాం. దేవుని సంఘానికి మనం వచ్చినప్పుడు, సంఘముగా మనం కూడుకున్నప్పుడు, సంఘంగా మనం ఆరాధిస్తున్నప్పుడు, నో హ్యూమన్ బీయింగ్ మస్ట్ బి ప్రైజ్డ్, క్రైస్ట్ మస్ట్ బి లిఫ్టెడ్ అప్. క్రీస్తు మాత్రమే పైకెత్తబడాలి. హల్లెలూయా. బేవారంలో పాస్టర్ అన్న అనేటువంటి ఒక ఆయన ఉంటాడు, ముసలైన అన్న. ఆయన పేరు అన్న. అసలు ఆ పూర్తి పేరు ఏంటో మనకు తెలియదు. వీళ్ళు ఎంతమంది చూసారో తెలియదు. యూట్యూబ్ లో కూడా ఆయన యొక్క వీడియోస్ ఉంటాయి. ఆయన నడిచొస్తుంటే పూలు పరుస్తారు. ఆ పూలు తీసుకువెళ్ళి ఈ ప్రెగ్నెంట్ ఉమెన్స్ కి, ఇలాంటి వాళ్ళకి ఇస్తారు. అంతేకాకుండా ఆయన మధ్యలో కూర్చోబెట్టి పైనుంచి పాలు పోస్తారు. ఆయన మీద నుంచి వచ్చిన పాలు తీసుకెళ్లి వాళ్ళు ఈ పిల్లలు పుట్టిన వాళ్ళకి, పెళ్లి కాని వారికి బలవంతంగా తాగిస్తారు. అది TV9, ABN వాళ్ళు ఎన్ని షోస్ దాని మీద చేసినా గానీ ప్రజలు వెళ్ళిపోతున్న గుడ్డితనంగా ఒక 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 పెద్ద నీళ్ళ తొట్టంతా పాలు ప్రతిరోజు అక్కడ తయారవుతాయి. అక్కడికి వచ్చి ఆ పాలు తీసుకుని వెళ్ళి వాళ్ళు హోటల్స్ లో కూడా కలిపి అమ్ముతారంట. అది ఎంత దారుణమైన పరిస్థితితో. అంటే దేవుని సంగమా, లేక అది ఎంత దారుణమైనటువంటి స్థలమో మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ అలాంటి పరిస్థితులు మనం ఉంటే మస్ట్ బి వెరీ కేర్ఫుల్. ఏ మనుషునికి, నేను కూడా చెప్తున్నాను, దో ఐఎమ్ ద చర్చ్ పాస్టర్, మనుషునికి ఏ మాత్రం కూడా ఘనత కలగడానికి వీల్లేదు. సంఘం అనగానే దేవునికి మాత్రమే సంఘంగా, దేవునికి మాత్రమే మహిమ కలగాలి. సో ఈ విషయాన్ని మనం గుర్తు పెట్టుకుందాం. కొరింథీ సంఘము ఎందుకు పౌలు చేత ఎంత కోపంతో రాశాడంటే 2 పత్రికలు, 2వ పత్రిక దగ్గరకు వచ్చేటప్పటికి, నేను రావాలనుంది మిమ్మల్ని చూడటానికి, కానీ రాను నేను అన్నాడు పౌలు. అంతగా చూడండి, 2వ అధ్యాయం 2వ వచనం, 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, మరియు నేను దుఃఖముతో మీ యొద్దకు తిరిగి రావాలని నా మట్టుకు నేను నిశ్చయించుకుంటున్నాను, కానీ రాలేను అన్నాడు. ఎందుకు అంత దుఃఖపడ్డాడు పౌలు ఈ సంఘం గురించి అంటే, చర్చ్ లో డివిజన్స్ వచ్చేసాయి. రెండవది ఏంటి అంటే, అక్కడ 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 17వ వచనంలో ప్రియులారా డివోర్స్ గురించి మాట్లాడాడు. డివోర్స్ గురించి, క్రిస్టియన్ ఎథిక్స్ అనే సబ్జెక్ట్ లో డివోర్స్ అనే సబ్జెక్ట్ ఉంది. ప్రభు చిత్తం అయితే ఎప్పుడైనా మనం మాట్లాడుకుందాం. క్రిస్టియన్ ఎథిక్స్ అనే సబ్జెక్ట్ లో వార్ అనేటువంటిది ఒక టాపిక్ ఉంది, అబార్షన్ అనేటువంటి టాపిక్ ఉంది, అంతేకాకుండా డివోర్స్ అనే సబ్జెక్ట్ ఉంది. ప్రభు చిత్తం అయితే ఎప్పుడైనా ఆన్లైన్ ప్రేయర్స్ లో మనం మాట్లాడుకో. రైట్, ఇక్కడ మనం చూసినప్పుడు 1 కొరింథీ పత్రిక 7:17 లో మనం చూసినప్పుడు అక్కడ పౌలు కొన్ని ప్రిన్సిపల్స్ ఇచ్చాడు. చూడండి, అయితే ప్రభు ప్రతివానికి ఏ స్థితి నియమించనో, దేవుడు ప్రతివానికి ఏ స్థితి యందు పిలిచెనో ఆ స్థితి యందే నడుచుకోవాలనెను. ఈ ప్రకారమే సంఘమన్నిటిలో నియమించుచున్నాను. ప్రిన్సిపల్స్ ఆఫ్ చర్చ్ అంటారు దీన్ని. సంఘములో ఒక నియమం ఉంది. అదేంటంటే, ఎవరిని ఎక్కడ పెడితే వాళ్ళు అక్కడ ఉండాలి. ఆ స్థితిలో పిలువబడ్డామని, ఆ స్థితిలో ఎన్నిక చేయబడ్డామని ప్రతి వారు గమనించాలి అని పౌలు కోరుకున్నాడు. సో దీన్ని ఏమంటారంటే ప్రిన్సిపల్ ఆఫ్ చర్చ్ టు ఫాలో, ఆ పైన
డైవర్స్ గురించి మాట్లాడాడు. డైవర్స్ ఇస్తే ఏం చేయాలి, డైవర్స్ ఎవరు ఇవ్వాలి, డైవర్స్ మీలో చాలా మంది చదువుకుని ఉంటారు. ఆయన చెప్పిన మాట ఫైనల్ గా ఏంటి అంటే, ప్రతివానికి ఏ స్థితి నియమించునో, దేవుడు ప్రతివానికి ఏ స్థితి యందు నీ పిలిచెనో ఆ స్థితి యందు నడుచుకున్న వాళ్ళను, అది ఎగిరిపోవద్దు, గంతలేయొద్దు, లేకపోతే ఎక్కడికో ఎక్కాలని ప్రయత్నం చేయొద్దు. ఓపిక కలిగి దేవుడు పిలిచిన పిలుపును బట్టి మనము నిలిచి స్థిరపరచబడి దేవుని పనిలో ముందుకు వెళ్ళాలని ప్రభు కోరుకుంటున్నటువంటి మాట. అంతేకాకుండా మరి అక్కడ కొరింథీ సంఘంలో కొంతమంది విశ్వాసులని అవిశ్వాసులతో మ్యారేజ్ చేసుకుంటున్నప్పుడు, ఇది కూడా ఉంది కదా ఈ రోజుల్లో. ఎందుకు అన్చర్చ్డ్ పీపుల్, నేను మతం గురించి మాట్లాడిన, అన్చర్చ్డ్ పీపుల్ అందాం, అంటే సంఘానికి రానటువంటి వారు అవిశ్వాసులు అనుకుందాం. అవిశ్వాసులు ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారంటే వాళ్ళని మార్చుదామని అంటారు. కానీ వీళ్ళు తర్వాత అలాంటి కపుల్స్ ని చాలా మందిని చూస్తాం, మన ముందే చూస్తూ వస్తున్నాం వీళ్ళరా. అందుకనే ఈ యొక్క 7వ అధ్యాయంలో అవిశ్వాసురాలైన స్త్రీని వివాహం చేసుకోవచ్చా లేదా, ఎందుకు అవిశ్వాసులు జోగి పోకూడదు, వాళ్ళతో ఎందుకు రిలేషన్షిప్స్ పెట్టుకోకూడదు అనే దాన్ని పౌలు చాలా క్షుణ్ణంగా రాశాడు. కావాలంటే మీరు చదువుకోవచ్చు. సో మొదటిది ఏంటి అంటే, సంఘములో మనం నేర్చుకోవాల్సిన పాఠం, విభేదాలు దేవుని దృష్టికి వ్యతిరేకమైనవి. అందరూ ఐక్యత కలిగి ఉండాలి. సహోదరులు ఐక్యత కలిగి ఉండటం మనోహరం అని దేవుడు కోరుకుంటున్నాడు. రెండవది, ఏ స్థితిలో మనం ఉన్నామో దేవుడు మనకి ఇచ్చిన నియమం ఏంటో మనం తప్పనిసరిగా మనం తెలుసుకోవాలి. 3వది 8వ అధ్యాయం 9వ వచనం మనం చూసినప్పుడు, ఇతరులు ప్రభు దగ్గరికి వస్తున్నప్పుడు డు నాట్ బి లైక్ స్టంబ్లింగ్ బ్లాక్ ఫర్ దెమ్. వారు ప్రభు దగ్గరికి రావాలనుకుంటున్నప్పుడు అది మన ప్రవర్తన ద్వారానో, 8వ అధ్యాయంలో దేని గురించి మాట్లాడంటే, విగ్రహాలకు ఇచ్చిన వాటి తింటున్నప్పుడు మీరు పరోక్షంగా వేరే వాళ్ళు ప్రభు దగ్గరకు రాకుండా, ఒక వ్యక్తి ఉన్నాడు, మీ ఫ్రెండే, మీ బ్యాచ్ లో ఒక వ్యక్తి, వానికి ఏదో ఒక విధంగా ఒక పాజిటివ్ వైబ్ ఉంది ప్రభు అంటే, చర్చ్కి వెళ్ళే వాళ్ళు భలే ఉంటారే, వీళ్ళు భలే ప్రార్థన చేసుకుంటారు, భలే హ్యాపీగా ఉంటారు. కానీ ఆ గుంపులో నువ్వు కూడా కలిసిపోయి పాప సంబంధమైన క్రియలు చేస్తూ విగ్రహాల దగ్గరికి పోయి వాటిని తింటుంటే, వాడు ఏదో ఒక చోట మనస్సాక్షి బలహీనం అయిపోద్ది. వీడిని చూసి నేను ప్రభు దగ్గరికి వెళ్ళాలనుకున్నానే, వాడు వీడేంటి ఇలాగ ఉంటున్నాడు. మనం ఏమనుకుంటామంటే సోషలైజేషన్ అనుకుంటాం, ఫ్రెండ్షిప్ అనుకుంటాం. కానీ వాళ్ళల్లో దేవుని మీద ఉన్నటువంటి మంచి అభిప్రాయాన్ని పరోక్షంగా మనం తీసేస్తాం. 8వ అధ్యాయం 9వ వచనంలో, డు నాట్ బి స్టంబ్లింగ్ బ్లాక్ ఫర్ అదర్స్. మీరు పని చేస్తున్న చోట, ఆఫీసులో, మీ బంధువుల మధ్యలో యు మస్ట్ బి వెరీ కేర్ఫుల్. అందుకంటాను నేను, డు నాట్ లూజ్ యువర్ ఐడెంటిటీ. క్రీస్తు బిడ్డలమన్న విషయాన్ని ఏ విషయంలోనూ, ఏ విధానంలోనూ మర్చిపోకుండా వాళ్ళతో మనం రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాము. 11వ అధ్యాయం 29వ వచనంలో 4వ పాఠం ఉంది. అదేంటంటే, 11వ అధ్యాయం దేని గురించి రామని చెప్పండి. తెలుసు కదా, మనం కమ్యూనియన్ లో ఎప్పుడు మనం చదువుకుంటాం. సో డు నాట్ టేక్ లార్డ్ సప్పర్ ఇర్రెలవెంట్లీ. అగౌరవముగా ప్రభు యొక్క పాత్రలో చేతులు వేయద్దు. 11వ అధ్యాయం 29వ వచనంలో, ఎవడు యోగ్యముగా దీనిలో పాల్గొన్న వాడు శిక్షకు పాత్రుడు. కొరింథీ సంఘంలో ఈ బోధ లేదు. వాళ్ళు ప్రతి ఆదివారం వచ్చేసి తాగి లేక డ్రింక్ చేసి వ్యభిచారం చేసి వచ్చి ప్రభు రక్త మాంసాల్లో పాల్గొంటున్నారు. అందుకని అంటున్నాడు, శిక్షకు పాత్రులు. ఇందులో నో కాంప్రమైజ్. అంతే. ఇది ప్రభు శరీరం అని వివేచించకపోతే, దేవుని అందరి భయము భక్తి లేకపోతే, చాలా మంది అడుగుతారు, ఎందుకు ప్రతి ఆదివారం కమ్యూన్ ఇవ్వట్లేదు పాస్టర్ గారు అని. ఎందుకు ఇవ్వట్లేదంటే, ప్రతి ఆదివారం ఇస్తే ఆ కమ్యూనియన్ మీద మనకున్న గౌరవం పోద్దనే ఉద్దేశం. 1కి 4 సార్లు ఇస్తే ఏం చేస్తాం? సిద్ధపాటు లేకుండా వస్తాం, ప్రార్థన లేకుండా వస్తాం. కాబట్టి క్రీస్తు శరీరం అని మనం తలంచి భయముతో, భక్తితో, ప్రార్థనాపూర్వకమైన సిద్ధపాటుతో మనం తప్పకుండా ప్రతి మొదటి ఆదివారం ప్రభు యొక్క రక్త మాంసంలో చేతులు వేయాలి. కారణం ఏంటంటే, కొరింథీ సంఘం నుంచి మనం నేర్చుకుంటున్న మాట ఏంటంటే, ఎవడు అయోగ్యముగా దీనిలో పాల్గొనడో వాడు శిక్షకు పాత్రుడు. అది ఒకవేళ సంఘంలో ఎవరితో విభేదం ఉందా, మొదట వెళ్ళి తనతో సమాధానపడి రావాలి. పాపం ఏదైనా ఉందా, అందుకనే కమ్యూనియన్ ఇవ్వడానికి ముందు నేను ఎక్కువ ప్రార్థనలు నడిపిస్తాను. దేవుడు క్షమించడం సిద్ధమైన మనసు కలిగిన వాడు. ప్రభుని అడిగితే క్షమించుకుని నిర్మలమైన సాక్షి కలిగి శుద్ధమైన చేతులు కలిగి ప్రభు పాత్రలో చేతులు వేయాలి. చాలా మందిలో ఉన్నటువంటి అపోహ ఏంటి అంటే, ఆ మంతలో ప్రభు బల్ల తీసుకోకపోతే ఏమన్నా కీడు జరుగుద్దేమో, ఏమన్నా ప్రమాదం జరుగుద్దేమో, అనుకున్నవి జరగమేమో అని చెప్పి ప్రతి మొదటి ఆదివారం కంపల్సరిగా ప్రభు దగ్గరికి వస్తారు. నేను చెప్తున్నానండి, మీరు తీసుకోకపోతే ఏమీ జరగదు. ప్రభువునందు విశ్వాసం ఉంచాలి,
ప్రార్థన చేసుకుంటే దేవుని కాపుదల తప్పనిసరిగా ఉంటుంది. కానీ తీసుకుంటే మాత్రము ప్రభు రక్తమాంసంలో చేతిలో ఏమైనా ఆసక్తి కలిగి ఉంటే మాత్రము తప్పకుండా ప్రార్థనాపూర్వకంగా విరిగిన హృదయముతో, పశ్చాత్తాప హృదయముతో, కడగబడిన వారంగా ప్రభు పాదాలు పట్టుకుని గోజాడి పాప క్షమాపణ పొందుకుని ఆయన పాత్రలో చేతులు వేయాల్సిన వారమైన. డు నాట్ టేక్ లార్డ్ సప్పర్ అగౌరవంగా దేవుని యొక్క బలలో చేతులు వేయొద్దు. కొరింథీ సంఘంలోంచి మనం నేర్చుకుంటున్నటువంటి ప్రాముఖ్యమైన మాట. తర్వాత మాట ఏంటంటే, లవ్ ఈజ్ ద కీ ఫర్ ద స్పిరిచువల్ గిఫ్ట్స్. ఇది ప్రాముఖ్యం అండి. ప్రేమే అన్నిటికీ మూలం. ప్రేమే జగతికి మూలం అని పాడతాం కదా మనం. ఆత్మ సంబంధమైన వరాలు కలిగి ఉండాలంటే ప్రేమ కలిగి ఉండాలి మొదట. పక్కన నిలబడిన సహోదరితో మంచి సంబంధం ఉండదు. ఆమె ఏంటి ఇలాంటి చీర కట్టుకొచ్చింది, ఆమె ఏంటి అలాంటి గోల్డ్ వేసుకొచ్చింది, ఆమె ఏంటి అలా చేసింది, ఈ బ్రదర్ ఏంటి ఇలా ఉన్నాడేంటి, లోపల మత్సరం పెట్టుకుని నాకు ఆత్మవరాలు కావాలి ప్రభు అని ఆత్మతో నింపు అనే ప్రార్థన చేయటం అవివేకం. కాబట్టి లవ్ వన్ అనదర్, ప్రేమించుటకు మీరు ప్రయాసపడండి. ముందు దోషాలు కప్పుకొని నీ ప్రక్కన నిలబడిన వ్యక్తితో సత్సంబంధం కలిగి ఉండండి. దిస్ ఈస్ ద ప్రిన్సిపల్ రిటర్న్ బై పాల్ టు కొరింథియన్స్. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. నేటి దినాల్లో కూడా ఈ మెగా చర్చస్ ఎక్కువైపోయినాయి. పక్కన ఉన్న సహోదరుడు ఎవరికి తెలియదు, అసలు పాస్టర్ గారు ఎవరో కూడా తెలియదు, పాస్టర్ గారు ఎక్కడ ఉంటాడో తెలియదు, పాస్టర్ గారు ఫ్యామిలీ ఏంటో తెలియదు, స్టాండర్డ్స్ ఏంటో తెలియదు, ఎథిక్స్ ఏంటో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో కూడా మరి ప్రేమ లేనటువంటి విధానంలో సంఘాలు ముందుకు నడిపించబడతా ఉన్నాయి. ఆది అపోస్తుల కాలం నుంచి మనం చూసినప్పుడు ప్రేమే సంఘాలను కట్టింది. క్రీస్తు ప్రేమనే వేవేల మందిని ప్రభు వైపు తిప్పింది. క్రీస్తు ప్రేమతోనే ఈ మిషనరీస్ దేశాలను ప్రభు కొరకు సంపాదించగలిగారు. నేటి సంఘంలో ఆ ప్రేమ కొదువైపోయింది. ఆత్మవరాలను పోగు చేసుకునే క్రమంలో సూపర్ న్యాచురల్ అని ఒక ఆయన అంటాడు, బ్రేక్ త్రూ అని ఒక ఆయన అంటాడు, అవుట్ పోరింగ్ అని ఒక ఆయన అంటాడు, పవర్ఫుల్ డైనమిక్ అని ఒక ఆయన అంటాడు. ఈ వొకాబులరీస్ ఎక్కువైపోయినాయి తప్ప హోలీనెస్ కాన్ఫరెన్స్ లేవు మన దగ్గర, ఫెయిత్ కాన్ఫరెన్స్ లేవు, ప్రేయర్ కాన్ఫరెన్స్ లేవు, లేకపోతే లవ్ కాన్ఫరెన్స్ లేవు. ఇవి దేని కొరకు? ఏంటి ఇది అంటే అంత్య దినాల్లో ప్రేమ కొదువైపోతుంది అన్నదానికి సాదృశ్యమైంది. కాబట్టి వి యాజ్ ఎ చర్చ్ ఆఫ్ గాడ్ వి మస్ట్ బి వెరీ కేర్ఫుల్. లవ్, ప్రేమ కలిగి ఉంటే దేవుడు అన్ని ఇస్తూనే ఉంటాడండి. పాట పాడటం నేర్పిస్తాడు, ప్రార్థన చేయడం నేర్పిస్తాడు, ఆత్మ వరాలతో నింపుతాడు. మీరు పడుకున్నప్పుడు దర్శనాలు చూస్తాడు, ప్రార్థించినప్పుడు ప్రవచనాలు చెప్పగలుగుతారు. దేవుడు అడుగు వారికి సమృద్ధిగా తన ఆత్మవరాలు తప్పకుండా అనుగ్రహిస్తాడు. మరొక పాఠం 5వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 15వ అధ్యాయంలో కంక్లూషన్ లో ఆయన రాసిన మాట ఏంటంటే, మొదటి పత్రికలో ఆ క్రీస్తు రాకడ గురించి తప్పకుండా ఆయన రాశాడు. క్రీస్తు రాకడ 15వ అధ్యాయము 50వ సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారు, క్షయత అక్షయను స్వతంత్రించుకున్నారు. ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను, మనమందరము నిద్రింతము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదము, బోర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదము, క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకున్నట్టు వలనది, ఆ మత్యమైన ఈ శరీరము అమర్త్యమును ధరించుకునవలసినది. ఆ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యమైనది ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడను అని రాయబడిన వాక్యమైన వేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు పాపమునుకున్న బలము ధర్మశాస్త్రమే అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. He was trying to clarify how the second coming of Christ is going to be. ఎందుకంటే అక్కడ కొరింథీ సంఘములో జస్ట్ డూ ఇట్, నైక్ షూస్ మీద, నైక్ టీ షర్ట్స్ మీద ఉంటుంది చూసారా, ఇట్లా ఒక టిక్ ఉండి జస్ట్ డూ ఇట్ అని ఉంటుంది. ఆ జస్ట్ డూ ఇట్ కల్చర్ ఎక్కువైపోయింది. నీకు ప్లెజర్ కావాలా, జస్ట్ డూ ఇట్. వ్యభిచారం జస్ట్ డూ ఇట్, దొంగతనం జస్ట్ డూ ఇట్, నరహత్య జస్ట్ డూ ఇట్. అలాంటి కల్చర్ లో ప్రభు రాకడ లేదు అనేటువంటి అపోహలు ఎక్కువైపోయినప్పుడు తప్పకుండా ఈ మర్త్యమైనది అమర్త్యమైనది ధరించుకోవాలి. కాబట్టి క్షయత అక్షయతలోనికి రావాలి అనే విషయాలు రాస్తూ he was trying to clarify about second coming of Christ. సో మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, రెండవ రాకడ తప్పనిసరిగా తథ్యం,
ప్రభునందు విశ్వాసమించిన మనందరం కూడా ఆ అక్షయతలోనికి రావడానికి, అమర్త్యమైన ధరించుకోవడానికి మనం సిద్ధపడాల్సినటువంటి వారమైన. అందుకే ఆఖరు రాసే చూడ 58వ వచనంలో, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాస ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులైనడి. హల్లెలూయా. ఆయన రాబోతున్నాడు. ఆయన కొరకు మనం చేయాల్సిన పని ఎంతో విస్తారమైంది. ఆయన కార్యాభివృద్ధి యందు ఆసక్తులయ్యుండు. డు నాట్ లూజ్ యువర్ ప్యాషన్ ఫర్ ద లార్డ్. దేవుని కొరకు మీకు కలిగి ఉన్న ఆసక్తిని కోల్పోవద్దు. స్థిరులై ఉండండి, ఆసక్తులై ఉండండి. ప్రభు కొరకు మీరు చేస్తున్న మీ ప్రయాస వ్యర్థం కావట్లేదని మీరు గుర్తుపెట్టుకోవాలని ప్రభు పౌలు జ్ఞాపకం. ఆఖరి పాఠం ఏంటి అంటే 16వ అధ్యాయం 14వ వచనం. 16వ అధ్యాయం కొరింథీ సంఘం నుంచి మనం నేర్చుకోవాల్సిన ఆఖరి మాట 16వ అధ్యాయం 14వ వచనం. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. దిస్ ఈస్ ఫైనల్. వి ఆర్ టు లివ్ ఎ లైఫ్ ఆఫ్ లవ్. ప్రేమ కలిగిన వారంగా జీవించేటట్లుగా మనం ప్రయత్నం చేయాలి. సాధ్యమైనంతగా క్రీస్తు ప్రేమను లోకంలో చూపి, పగను, ప్రతీకారాలను, రివెంజ్లను స్ప్రెడ్ చేయటానికి కాదు, లేక ఆ సహోదరి ఎప్పుడు చిన్నప్పుడు అది అంది నన్ను కాబట్టి నేను క్షమించను, మాట్లాడను అనేది కాకుండా క్షమాపణ కలిగి, సహృదయం కలిగి, ప్రేమను పంచిపెట్టడానికి మనం ప్రయత్నం చేయాలని పౌలు రాస్తున్నాడు. కాబట్టి ఆయన చాలా విషయాలు చెప్తూ మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో. ఏమండి, ఈరోజు డివైన్ చర్చ్ గా మనం కట్టబడుతున్నాం. చాలా మంది అసలు మీలో ఎవరో మాకు తెలియదు, నేనెవరినో మీకు తెలియదు. కానీ ఈరోజు దేవుని సంఘముగా, ఒక క్రీస్తు శరీరముగా, ఒక భవనముగా, మనందరము రాళ్ల వలె కట్టబడుతున్నాం. దాని అర్థం ఏంటి అంటే ఆ ప్రేమ, క్రీస్తు ప్రేమ మనందరి హృదయాల్లో ఏకరీతిగా ఉంది కనుక, లవ్ దట్ బైండ్స్ us టుగెదర్. ఆ క్రీస్తు ప్రేమని, మీరు నన్ను బ్రదర్ అన్నా, నేను మిమ్మల్ని సిస్టర్ బ్రదర్ అన్నా, ఆ క్రీస్తు ప్రేమను బట్టి మనందరం క్రీస్తు రక్త సంబంధం కనుక, క్రీస్తు రక్తము ద్వారా ఏక కుటుంబముగా పిలువబడితే, ఎఫెసీ పత్రికల 5వ అధ్యాయం మనం చదువుతున్నాం కదా, ఏ తండ్రి చేత లోకమందున్న ప్రతి కుటుంబం దేవుని కుటుంబంగా పిలువబడుతుందో అంటాడు కదా. అంటే ఆ తండ్రి చేత మనందరం కూడా, మన ఫ్యామిలీస్ వేరు కానీ, వీఆర్ ఆల్ ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్. దేవుని కుటుంబమై ఉన్నాం. సో వాట్ ఈస్ ద కీ పాయింట్ అంటే ప్రేమ కలిగి ఉండు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కొరింథీ సంఘం వలె నులివెచ్చని స్థితి కలిగి ఉండకుండా, లోకంలో ఉన్న ఆచారాలు, పాపము, వ్యభిచారము, ఆ విభేదాలు, రాజకీయాలు, కక్షలు, ఇవన్నీ సంఘంలోనికి రాకుండా, సంఘం ఏ రీతిగా ఉండాలో పౌలు కొరింథీ సంఘానికి రాస్తా ఉన్నాడు. మన సంఘం అనగా మీరు, నేను, మనందరము. ఇట్స్ నాట్ అబౌట్ బిల్డింగ్, ఇట్ ఈస్ అబౌట్ పీపుల్. మనందరం కూడా కొరింథీ సంఘం వలె కాకుండా పౌలు చెప్పినటువంటి కొన్ని పాఠాలు నేర్చుకుందాం. నో డివిజన్స్, వీఆర్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో మనం ఏకమై ఉన్నాం అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. తర్వాత ఏ నియమం అయితే సంఘానికి దేవుడు పెట్టాడో ఆ నియమానికి లోబడి మనం జీవించాలి. 7వ అధ్యాయం 17వ వచనం. తర్వాత ఇతరులు ప్రభు దగ్గరికి వస్తున్నప్పుడు, ప్రభు మీద సత్సంబంధం, ఆ మంచి అభిప్రాయం కలిగి ఉన్నప్పుడు, చేయకూడని చేసి, మాట్లాడకూడని మాట్లాడి, దేవుని మీద వాళ్ళకున్న మంచి అభిప్రాయాన్ని తీసివేయవద్దు. క్రైస్తవులంటే ఇది అనుకున్నాగా ఎలా జరిగిందేంటి, ఎలా అంటున్నారేంటి, క్రైస్తవులంటే చూడరనుకున్నాగా చూస్తున్నారేంటి, క్రైస్తవులంటే చేయరనుకున్నాగా చేస్తున్నారేంటి. డు నాట్ బి స్టంబ్లింగ్ బ్లాక్ టు ఫర్ అదర్స్. ఇతరులకు ఆటంకంగా మీరు ఉండొద్దు. డు నాట్ టేక్ ద లార్డ్స్ సప్పర్ ఇర్రెస్పెక్టివ్లీ. అగౌరవంగా దేవుని యొక్క బలలో పాల్గొవద్దు. లవ్ ఈజ్ ద కీ ఫర్ ద స్పిరిచువల్ గిఫ్ట్స్. ఆత్మవరాలు కావాలా? ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడి ఆత్మవరాలను దేవుడు సమృద్ధిగా ఇస్తాడు. ఆఖరి మాట, క్రైస్ట్ కమింగ్ ఈజ్ ష్యూర్. క్రీస్తు రెండవ అక్కడ తథ్యం ఉంది. మనము ప్రయాసపడాలి. మన ప్రయాస ప్రభు చూస్తున్నాడు. మన ప్రయాస వ్యర్థం కాదని మనం ఎరగాలి. కొన్నిసార్లు నిద్ర ఉండదు, కొన్నిసార్లు విశ్రాంతి ఉండదు, కొన్నిసార్లు ఎంత అలసిపోతామో, ఎంత స్ట్రగుల్ అవుతామో, ఎంత బాధపడతామో గుర్తుపెట్టుకోవాలి. క్రీస్తు నామం కొరకు మనం పడే ప్రయాసంతా కూడా ప్రభు చూస్తున్నాడు. అది వ్యర్థం కాదు. మీరు స్త్రీలై ఉండి ప్రభు రాకడ కొరకు మనం కాపాడుకోవాల్సినటువంటి వారమైందాం. సో ప్రకృతి సంబంధమైన సంఘం వల్లే మనం ఉండొద్దు, లేక
మాంస సంబంధమైన సంఘం వల్లే మనం ఉండొద్దు. ఆత్మ సంబంధమైన సంఘముగా, దేవుని చేత బలా నమ్మకమైన సంఘంగా మనం ఉండడానికి ఇష్టపడదాం. అలా కట్టబడదాం. దేవుని వాక్యము లేక దేవుని మాటలు హెచ్చరికలుగా మనకు బోధిస్తున్నప్పుడు లెట్స్ ఇన్వైట్ ఇట్. దేవుని వాక్యం మన హృదయాల్లోనికి ఆహ్వానించి వాక్యము ద్వారా మనము పరివర్తనం చేయబడి ఆయన రాకుడ కొరకు, అదిగో ఆ క్షయమయ్యే దానిలోంచి బయటకు వద్దాం. మర్త్యమైపోయే దాంట్లోంచి బయటకు వచ్చి అమర్త్యమైన శరీరంగా మార్చబడటం కొరకు, అక్షయమైన ఆ రాజ్యం కొరకు మనం సిద్ధపడదాం. దేవుడి మాటలను మన వినికిడిలో దీవించును గాక.